ఇలా రాగి సంకటి మటన్ చేస్తున్నా చూడండి. ఇక ముందుగా ఇంత మటన్ కి నూనె పోసుకుంటున్నా భగవంతుల. నూనె కాగానే 2 బగారాకు ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ వేయగానే పుదీనా వేస్తున్నా. కొంచెం అంతా పసుపు వేసిన. ఇక కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నా. జర మటన్ వేగనీకి మూత పెట్టినా. ఒక 5 నిమిషాలు అయింది. మూత తీసి జర మటన్ వేగింది. అల్లిమిల్లిగడ్డ వేస్తున్నా. ఇక సరిపోయేటంత కారము ఇంత ఉప్పు వేస్తున్నా సరిపోయేటంత. ఇక మంచిగా కలుపుకొని 2 నిమిషాలు అయినాక నీళ్లు పోస్తుంది. మటన్ ఉడికినాక కొంచెం అంతా చింతపులుసు వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడకంగానే ఇక కొబ్బరి గసాలు వేస్తుంది. ఇక అట్లనే ఇంత గరం మసాలా వేస్తున్నా. లాస్ట్ కు కొత్తిమీర వేస్తున్నా. రాగి సంకటి గురించి పొయ్యి మీద కుండ పెట్టి నీళ్లు పోసుకుంటున్నా. ఇక గంట సేపు నానబెట్టుకున్నా. చెటాకు పోపిన బియ్యం వేస్తున్నా. ఇలా కొంచెం ఉప్పు వేస్తున్నా. మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి బియ్యం. రాగి సంకటికి పోపిన బియ్యం వేయాలి, సన్న బియ్యం వేయొద్దు. అన్నము మెత్తగా ఉడికినాక రాగి పిండి పోసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. పిండి